శంషాబాద్ గగన్పేట్ సమీపంలో పేలుడు సంభవించింది. కరాచీ బేకరీలో వంటశాలలో సిలిండర్ పేలింది. ప్రమాదంలో 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ట్రైటెండ్ అదేవిధంగా అపోలో టీఆర్టీఓ ఆసుపత్రికి ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలను జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్పేట్ సమీపంలో పేలుడు సంభవించింది. కరాచీ బేకరీలో వంటశాలలో సిలిండర్ పేలింది. ప్రమాదంలో 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ట్రైటెంట్ అపోలో డిఆర్టీఓ హాస్పిటల్ ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. అదేవిధంగా ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలను జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్పేట్ సమీపంలో పేలుడు సంభవించింది. కరాచీ బేకరీలో వంటశాలలో సిలిండర్ పేలింది. ప్రమాదంలో 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ట్రైటెంట్ అపోలో టీఆర్టీఓ హాస్పిటల్ ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. అదేవిధంగా ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలను జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్పేట్ సమీపంలో పేలుడు సంభవించింది. కరాచీ బేకరీలో వంటశాలలో సిలిండర్ పేరింది. ప్రమాదంలో 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? రైట్ వరుణ్, ఏదైతే కరాచీ బేకరీలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఇప్పటివరకు కూడా 15 మందికి కాలిన గాయాలయ్యాయి. అందులో 6 పరిస్థితి అయితే విషమంగా ఉంది. వారిని ట్రైడెంట్ స్థానికంగా ఉన్న ట్రైడెంట్ హాస్పిటల్లో, అదేవిధంగా డిఆర్డీఓ ఉన్న అపోలో హాస్పిటల్కి ఉస్మానియా ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడున్న స్థానికులు ఎవరైతే చెప్పిన దాని ప్రకారం, అదేవిధంగా కరాచీ బేకరీలో పనిచేస్తున్న వాచ్మెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉదయం సమయంలో గ్యాస్ లీకేజ్ అయింది. లీకేజ్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే అది బేకరీలో ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్లు వాడతారు. అదేవిధంగా ఎక్కువ వంటకాలు జరుగుతుంటాయి. నిత్యం మంట మీదనే వాళ్ళ పని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది. గ్యాస్ లీకేజ్ వల్లనే పేలుడు సంభవించిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆడ వాచ్మెన్ చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇతర అంటే ఇది ఓన్లీ గ్యాస్ లీకేజ్ వల్లనే జరిగిందో ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో గాయపడ్డ 6 పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇప్పటికే గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇప్పటికే అటు డిఆర్డీఓ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గాయపడ్డ బంధువులతోనే అక్కడ రోదనలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటనపై తన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఏవైతే క్షతగాత్రులకు వెంటనే పూర్ణ ఆరోగ్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరపాలని చెప్పేసి, విచారణకి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే రాజేంద్ర నగర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా మాత్రం కలకలం రేపింది. అయితే ఇప్పటివరకు అయితే 6 పరిస్థితి అయితే విషమంగా ఉంది. కొంతమంది కోలుకుంటున్నారు. అయితే ఇప్పట్లో 6 పరిస్థితి కూడా ఇందులో ఒకరికి మరింత విషమంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సాయంత్రం వరకు మాత్రము పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కారణాలు, గ్యాస్ వల్లనైతే ఏ విధంగా జరిగిందనే అంశాల మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద
అసలు ఎంతమంది ఆ బేకరీలో ఉన్నారు, అదేవిధంగా ఆ బేకరీ యజమాని ఏ విధంగా స్పందిస్తున్నారు? బేకరీలో ఖచ్చితంగా, ఎందుకంటే కరాచీ బేకరీ అనేది ఒక పెద్ద బేకరీ. దానికి ఆ యొక్క సిటీలోనే 4-5 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ప్రతి బ్రాంచ్కి సంబంధించి కూడా అక్కడే తయారు చేసిన తర్వాత అదే మెయిన్ పాయింట్, అక్కడే తయారంతా కూడా జరుగుతుంది. వారు తయారు చేసిన వాటన్నిటి కూడా అక్కడ నుంచి మిగతా బేకరీలకు సప్లై చేస్తారు కాబట్టి అక్కడ 24 గంటల వరకు కొనసాగుతుంది. 24 గంటల పాటు బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని అక్కడే తయారవుతుంటాయి. సో ఆ వర్క్ 24 గంటలు కూడా జరుగుతూనే ఉంటుంది. సో దీనికి ఆ కరాచీ బేకరీ ఆ సమయంలో, ఉదయం సమయంలో దాదాపు 15 మంది లోపల ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 15 మంది కూడా గాయపడ్డారు. వారిని థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.